ఎందుకంటే కరోనా వచ్చింది. కరోనాకి అంటే ప్రకృతికి కోపం వచ్చిందండి. కరోనా అంటే ఏంటంటే ప్రకృతికి కోపం వచ్చింది. ప్రకృతి హెచ్చరిస్తుంది మనల్ని, కానీ మనం పట్టించుకోకుండా మనం చేసే పనులు అన్నీ చేస్తున్నాం. ఎన్ని చేస్తున్నామండి, విష రసాయనాలు జల్లేసి పండించుకుంటున్నామండి. మొత్తం భూమిలో ఉన్న సారానంతా పోగొట్టేసుకుంటున్నాం. మనకు సరిపోదు, 20 బస్తాలు 30 బస్తాలు మనకు సరిపోదు. 40 పండించాలంటే మనం 50 పండించాలి, ఇంకా ఎక్కువ మందులు కొట్టేయాలి, ఇంకా ఎక్కువ వచ్చేయాలి. అలా ఇలా ఇలా పెంచుకుంటూ పోతున్నాం మనం విష రసాయనాలు. భూమి కూడా సారవంతాన్ని కోల్పోతుందండి. అది ఎలాంటి రసాయనాలు పండిస్తామో పండించిన రైతుకి తెలిసి ఎన్ని కొడుతున్నాడో. ఆ మిరపకాయల మీద కొట్టేది మామూలుగా ఉండదండి. అసలు పచ్చిమిరపకాయల మీద కొట్టేది ఎన్ని కొడుతున్నాడో అతనికి తెలుసు. అది తింటే ఎంత ప్రమాదమో కూడా తెలుసు, అయినా అదే కొడుతున్నాం. అన్ని తెలిసే కదండి చేసుకుంటున్నాం. మరి ఇంకా ఆ ప్రకృతికి ఇంత విఘాతం కలిగిస్తుంటే ప్రకృతికి బాధ రాదండి? మనం చెప్పినా వినట్లేదు. కొంతమంది అంకారవగారాల ద్వారా, అలాంటి వాళ్ళు పెద్ద వ్యక్తుల ద్వారా ఎంతో మంది ఎన్నో చెప్తున్నారు. చెప్పినా మనం వినట్లేదు కదా. అందు గురించి ప్రకృతి విజృంభిస్తుందండి. ఒక్కొక్కసారి ఏం చేసిందండి కరోనా? మన అందరినీ ఇంట్లోంచి బయటికి రాకుండా చేసిందండి. అవునా? ఎవరైనా ఇంట్లోంచి మొత్తం వ్యవస్థనంతా ఆపేయగలరండి? వ్యవస్థని ఎవరు ఆపలేరు, కానీ ప్రకృతి ఆపగలిగిందండి. అంటే ప్రకృతికి ఉన్న అంత శక్తి, ప్రకృతి అంత శక్తివంతమైందండి. అందరం ఇంట్లో కూర్చున్నాం, అసలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నామండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము. అసలు ఈ జీవితాలు ఏంటి ఇలా అయిపోయినాయి? మూతికి ముసుగులు కట్టుకోవడం అండి. అంటే ఎన్నో చేసాం మనం, కానీ ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితులు? మనం ఇలా చేయకూడదు, ఎక్కడైనా మారాలి అనేది ఎవరికి వచ్చిందండి? ఏదో కొన్ని రోజులు ఆలోచిస్తారు, నిజమే